ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభములు. దేవుని వాక్కు శక్తిగల వాక్కు. దేవుని వాక్కు మనకు అర్థము లాంటిది. మన జీవితము ఏమిటో మనకు సుస్పష్టముగా బోధించే చక్కటి సాధనం బైబిల్ గ్రంథం. మన జీవితాన్ని తరిచి చూచుకోవాలన్నా, మన జీవితాల్లో పుష్టి పొందాలన్నా దైవ వాక్కు ఎంతో ముఖ్యమైనటువంటిది. ఈరోజు మనం ఆలకించే పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకెంతో ఒక గొప్ప సందేశమును అందిస్తూ ఉన్నాయి. రెండో పఠనం చూసినట్టయితే విశ్వాసం గురించి చెబుతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయములో ఒక చక్కటి మాట అది. ఏమిటనంటే, విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుటని. దీన్ని ఆధారముగా చేసుకొని అబ్రహాము, విశ్వాసపు తండ్రి అయిన అబ్రహాము ఎంతగా ప్రభు మీద ఆధారపడి జీవించాడో మనకు ఒక గొప్ప ప్రేరణాత్మకమైన వ్యక్తి. ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండా ప్రభుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండి తన ప్రయాణము సాగించి ఉన్నాడు. అదేవిధంగా ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు, నీకు గొప్ప సంతానం కలుగజేస్తానని, ఆకాశము నక్షత్రాలను చూడమని కూడాను. కానీ ఇంకా బిడ్డడే పుట్టలేదు. కానీ ప్రభుని పట్ల అంత నమ్మకం ఉంచాడంటే, ప్రభుని మీద ఎంత ఆధారపడి జీవించాడో చూడండి. మరి అడు తరువాత బిడ్డను పొందిన తర్వాత, ఇస్సాకును పొందిన తర్వాత కూడాను దేవుడు అడిగి ఉన్నాడు తన బలిగా అర్పించమని. బాహ్యంగా చూసినట్లయితే ఎంతో బాధపడి ఉంటాడు. కానీ దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండి ఆ బిడ్డని దేవునికి అర్పణ చేయడం కోసం తీసుకువెళ్తూ ఉన్నాడు. కొడుకు అడిగాడు కూడాను, నాయన మరి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, బలి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు కూడాను అబ్రహాము తెలిసిండి కూడాను దేవుని యొక్క మాట ప్రకారంగా తెలియపరుచున్నాడు. దేవుడే సమకూర్చుతాడని కూడాను, తనకు తెలిసే మృత్యువు నుండి కూడాను తన కుమారుని పొందగలుగుతానని, దేవునికి సమస్తము సాధ్యమన్న మాట నమ్మి ఉన్నాడు. అటువంటి విశ్వాసమును గూర్చి ఈనాడు తొలి పట్టణంలో, రెండవ పట్టణంలో మనం ఆలకించి ఉన్నాం. అవును, అది వాస్తవమైన మాటే. విశ్వాసం ఎంతో మనకు జీవితం. భౌతికంగా బ్రతకటానికి శ్వాస ఎంత అవసరమో, ఆధ్యాత్మికంగా బ్రతకటానికి కూడాను మనకు విశ్వాసం అంత అవసరంగా ఉంటూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఈ విశ్వాసం గురించి తప్పనిసరిగా మనము స్మరిస్తూ ఉండాలి. సువార్త పఠనం చూసినట్టయితే కూడాను, ప్రియ భక్తులారా, మరి స్వర్గ సంపదలని, అప్రమత్తముగా ఉండాలి సేవకులని, అదేవిధంగా నమ్మిన బంటు నమ్మని బంటు అని కూడా మనకు ఈరోజు మనం ఆలకిస్తూ ఉన్నాం. మనకు కావలసింది స్వర్గ సంపదలే. ఈ లోకంలో మనం ఏది తీసుకొని వెళ్ళం. మనం చేసే మంచి కానీ, మనం చేసే చెడు కానీ మన వెంట వస్తాయని కూడా. అందుకనే మనకు తెలిసే మరి ప్రభు తెలియపరుచున్నారు, ఏమి తినిదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమని మీ జీవితం గురించి వ్యత చెందకండని. మొట్టమొదటిగా ఆయన రాజ్యమును నీతిని మెదకమంటున్నాడు. మిగతావన్నీ కూడా సమకూర్చబడినని కూడాను. మరి మనం ఎల్లప్పుడూ కూడాను విశ్వాస పాత్రముగా ఉండాలి, వివేకవంతముగా ఉండాలి. యజమానుడు ఎప్పుడు వస్తూ ఉన్నాడో మనం జాగ్రత్తగా ఉండి తప్పనిసరిగా మన సేవలు అందించగలుగుతూ ఉండాలి. కనువిప్పు కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి, నడుములు కట్టి తయారుగా ఉండాలి కూడాను. అప్పుడే మన జీవితము ధన్యమైన జీవితం. ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఎల్లవేళలా జాగరూకత కలిగి ఉండాలి ప్రియ భక్తులారా. మరి నమ్మిన బంటు విషయంలో కూడాను వివేకవంతుడును విశ్వాస పాత్రుడైన సేవకుడు ఎవరంటే, యజమాని ఎప్పుడు వస్తాడో సంసిద్ధంగా తయారుగా ఉన్నటువంటి వాడే. కాబట్టి మనం అన్ని వేళలా చురుకుగా ఉండాలి. ప్రార్థన ద్వారా, దైవవాక్కు ధ్యానము ద్వారా మనం భక్తిగా బలవంతులు పాల్గొని ఆ ప్రభుని వందను త్రయపరచడం ద్వారా, జపదాన్ని జపించడం ద్వారా చక్కటి సాధనాలు ఉన్నాయి మనకి. అందుకే భౌతికంగా చురుకుగా ఉండాలి, మానసికంగా హుషారుగా ఉండాలి, ఆత్మికంగా మనం పరిపుష్టి కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితం అనేది అన్ని వేళలా సుసంపన్నంగా ఉండగలుగుతూ ఉంటుంది కూడాను.
తొలి పటంలో చూసినట్లయితే కూడా ఇశ్రాయేలుకి దేవుని యొక్క కటాక్షం మీద అంత సంపూర్ణ నమ్మకం ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ప్రభుని పట్ల వాళ్ళు అత్యంతమైన విశ్వాసం కలిగి ఉన్నారు, నమ్మకం కలిగి ఉన్నారు కాబట్టి ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో విశ్వాస పాత్రులుగా ఉండాలి, నమ్మిన బంటుగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడే పరిస్థితి వస్తుందో మనకు తెలియదు కనుక మన జీవితంలో అన్ని వేళలు కూడాను ప్రభుని ఆదరువుగా తీసుకొని జీవించే నాడే మన జీవితం ధన్యమైన జీవితంగా ఉంటుంది కూడాను. యేసుప్రభు అష్ట భాగ్యాలు తెలియపరుచున్నారు కూడాను. మరి ఎల్లప్పుడూ కూడాను మన ధన్యతమైన జీవితం జీవిస్తూ ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతులని కూడాను. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. కాబట్టి అన్ని వేళలు కూడాను ప్రభునామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ప్రసాదించమని కూడాను, జాగరూకత ఉండి ప్రసాదించమని, నమ్మిన బంటుగా ఉండి వరం దయచేయమని ఈ యొక్క ప్రార్థనలో ఈ పూజ దేవుని మనము మనసారా పునీత మరియమాత రోజువారి మధ్య వర్తృత్వం ద్వారా ఇప్పుడు మీరు కోరుకుందాం.